అమ్మగారు, మా పిన్ని గారు, మా సోదరులు, మా సోదరిమణులు, పెద్దనాలు, చిన్నాలు అందరితో ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. వాళ్ళందరిలో కూడా మాకు ఆడపిల్లలు ఎక్కువ సాధన. ఆడపిల్లలు ఏదైనా పట్టుకుంటే త్వరగా చేయగలరు అనేటువంటి చిన్నతనం నుంచి 4-15 ఏళ్ల వయసులో ఆలోచించేటువంటి శక్తి జ్ఞానం వచ్చింది. అప్పటి నుంచి కూడా నాకు అడగతాను, ఆడపిల్లలు ఏదైనా పట్టుకుంటే చేయగలరు, సాధించగలరు. అలాగా ఇంత పెద్ద కార్యక్రమం ఫోన్లో చేస్తుంది. నేను ఇక్కడికి తను పొందడానికి రాలేదు, ఎగ్జామ్గా వచ్చాను. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఫోన్ వచ్చి అన్నా ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, మీ రెసిపీ ఉండాలన్నా తప్పకుండా అలా ఎప్పుడు చేస్తాను అడుగుతాను. ఒక పక్క లాయర్ ప్రిపరేషన్ అవుతుంది, ఒక పక్క చదువు నెక్స్ట్ స్టెప్కి చదువుతున్నాను, ఒక పక్క ఇక్కడ బ్రాంచ్ అక్కడ ఎక్కడున్న వాళ్ళంటే వెళ్ళిపోవాలి, ఎక్కడున్న వాళ్ళంటే చదువుతుంటారు, ఎక్కడున్న వాళ్ళంటే మాట్లాడతారు, ఎక్కడున్న వాళ్ళంటే అన్న ఇప్పుడే విజయవాడ వచ్చారంట ప్రోగ్రామ్ కోసం మాట్లాడతాను. అందరూ కూడా నా కాలం చక్రాలు ఉన్నాయంటారు. నేను ఈ రోజు నాకు కానీ నా చక్రాలు కూడా స్వామివారు ఆ అమ్మాయికి ఇచ్చారు. మేము సీఎం దగ్గర వెళ్ళొచ్చాములే కానీ పిలిపించి ప్రోగ్రామ్ చేయించుకునే ఘనత మార్గాభవనంలో ఉన్నటువంటి ఎన్నో ఆలయాల్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సుమారు ఇప్పటివరకు 745 ఆలయాల్లో ప్రదర్శించారు. మాకు కావాలని పెడతాం, ఎందుకు మీ అవకాశం, మన పిల్లలకి అవకాశం వాళ్ళు పెట్టి ఎక్కడ ఫోన్ చేసినా అందులో వచ్చేది ప్రోగ్రామ్ చేసుకుని మీకు వస్తుంది అంటారు. ఈ అమ్మాయి మేము 15 ఏళ్ళకి కష్టపడితే వచ్చినటువంటిది సుమారు కేవలం 5 సంవత్సరాల్లో ఆ అమ్మాయి అందుకుంది అని గర్వంగా ఒక నాట్యాచారంగా చెప్పాలి. ఒక సమయంలో నాకు అనిపించింది కూడా, మా అమ్మ ఈ ఊళ్ళో అయితే బాగుండేది, మా అమ్మాయి ఎంత కనెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గర ఎక్కడ డాన్స్ మాస్టర్ నేనే ఉన్నాను, డాన్స్ మాస్టర్. మా అమ్మాయి నాకు నేను ఎక్కడ పంపిస్తాను, అలా ఇంకోసారి వాళ్ళు చేస్తున్న ఐటమ్స్ చాలా లక్ష్మ పవన్ కావచ్చు, వేరు కావచ్చు, పోటా పోటీ కావచ్చు. అలా ఒక్కొక్కరు ఏదో 5 తీసుకోరాదు, వేసుకుంటే ఏదో 2 బస్సులు 3 బస్సులు వస్తాయి ఒకేసారి. 100 మంది పిల్లలే ఉంటారు, వాళ్ళ వెనకాల తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారో అమ్మా ఎంతమంది అమ్మ వచ్చారు పిల్లలు. పేరెంట్స్ కూడా లేదు, ఆ పేరెంట్స్ కూడా ఏం చేశారు, వాళ్ళు చేశారు. ఇంతవరకు రావడానికి చిన్న క్రెడిట్ ఎంతున్నా కూడా ఇంతవరకు తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులకి మీకు నమస్కారాలు చేస్తాను. ఎందుకంటే అమ్మా మన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యామా, రేపు ఈ టైంకి రావాలి. ఇక్కడ మెసేజ్ కూడా కూడా ఈరోజు మెల్లగా ఉండాలి. ఒక వాట్సాప్ మెసేజ్గా రిప్లై ఇస్తాను. అందరికీ నేను ఏ ప్రాబ్లం దయచేసి నాకు తెలియజేయండి, నేను ఫోన్ ఎట్లా అయిపోతాను, మీతో మాట్లాడలేకపోతాను. ఏదైనా మెసేజ్ పెట్టినాక ఆ మెసేజ్ ఖచ్చితంగా నాకు రిప్లై ఇస్తున్నాను. ఆ రిప్లై ఇవ్వకుండా ఉన్నాను కానీ టైం ఆ టైం మేము పడుకుంటాం కాబట్టి మేము కూడా చెప్పండి. ఇటువంటి వాస్తవం నేను కూడా ఫోన్ చేస్తాను. అందరూ మెసేజ్ పెట్టి ఈ అమ్మాయికి నేను ఫోన్ చేసి ఎప్పుడు ఫోన్ చేస్తాను అప్డేట్ చేయండి, తెలుసుకున్నాను. మెసేజ్ పెట్టేసి అయిపోయింది.
తర్వాత ప్రోగ్రామ్ ఎలా చేసిందా, ఎక్కడ చేసిందా, ఎంతవరకు వచ్చింది కార్యక్రమం అని చెప్పి అక్కడ నాకు కూడా కొట్టుకుంటాను. మళ్ళా దాని దగ్గర నుంచి అప్డేట్ అన్నా సూపర్ కానీ నాకు కాలేజ్ అయినా పిల్లలకైనా పిల్లలందరూ చాలా బాగా చేశారు, ఇలా జరిగింది అప్డేట్ చేస్తుంది. అప్పుడు ప్రశాంతంగా 2 రోజులు అవుతుంది. కానీ చాలా చాలా మెడిటేషన్, చాలా ఓపిక, అంత ఓపిక మీకు ఇంకా తల్లిదండ్రులకి, మీ వారికి, మీ గారికి, మీ అన్నగారికి, మీ మామగారికి, అదే ఇంకా అమ్మగారు, నాన్నగారు, అత్తగారు, మామయ్య గారు, అలాగే మీ ఫ్యామిలీలో చాలామంది మీకు సపోర్ట్గా ఉంటారు. మీ పాప పాపగా చాలా డెడికేషన్. మరి ఇక్కడ విద్యార్థులు మంచిగా చదవడం గురువు, అలాగే ఇక్కడ నుంచి గురువుని చదవడం కూడా నేర్పిస్తారు. విశాఖపట్నంలో నేర్చుకొని అదే విశాఖపట్నాన్ని మర్చిపోకుండా అది సొంత ఇంటిలాగా వాళ్ళందరినీ కలుపుకుంటుంది. కానీ ఎంతో మంది విశాఖపట్నం వాళ్ళు అక్కడ నేర్చుకుని అందరికీ మా పిల్లలే మా దగ్గర నేర్చుకుని